డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, భూపాలపల్లిలో రైతు వినూతన నిరసన అంటూ మనకు వార్త కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, ఏమని చూస్తున్నాం, భూపాలపల్లిలో రైతుల వినూతన నిరసన, బర్రెల షెడ్డును కూల్చిన ఎమ్మెల్యే అనుచరులు, ఆగ్రహంతో క్యాంపు ఆఫీసులోకి బర్రెలు తెచ్చిన రైతు, సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో అంటూ వార్త కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, థర్డ్ పేజీలో ఉంది. రైట్, ఒకసారి థర్డ్ పేజ్ కనుక చూస్తే ఆ థర్డ్ పేజీలో మనం పూర్తి డేటాను చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అడిగి ఏందో చెప్పు మాట్లాడు. తెలంగాణలోని భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణకు ఓ రైతు బిగ్ షాక్ ఇచ్చాడు. ఇక ఓ పాడి రైతు తన బర్రెల కోసం నిర్మించుకున్న షెడ్డును ఎమ్మెల్యేతో పాటు అతని అనుచరులు ఒత్తిడితో కూల్చివేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతు తన బర్రెలను క్యాంప్ ఆఫీస్కి తీసుకెళ్లి వచ్చి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. ఒక సామాన్య రైతు ఏకంగా ఒక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి బర్రెలను పంపడంతో స్థానికంగా సంచలనం సృష్టించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన పాడి రైతు ఇక కురకుల ఓదెల తన బర్రెల కోసం కష్టపడి తన ఇంటికి సమీపంలో ఒక షెడ్డు నిర్మించుకున్నాడు. అయితే కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు దీనిపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో ఆయన ఆదేశాల మేరకు అధికారులు దాన్ని కూల్చివేసినట్లు ఓదెల లలిత దంపతులు చెబుతున్నారు. తన బర్రెల షెడ్డును కూలగొట్టారని ఆవేదన వ్యక్తం చేస్తూ తన బర్రెలను తీసుకొని ఏకంగా జిల్లా కేంద్రంలోని క్యాంప్ ఆఫీస్కి వచ్చాడు. తన భార్య లలిత్తో కలిసి వచ్చిన రైతు వాటిని క్యాంప్ ఆఫీసులోకి పంపించాడు. ఒక్కసారిగా క్యాంప్ ఆఫీసులోకి గేదెలు రావడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. దీంతో క్యాంపు కార్యంలో ఉన్న నేతలు, కార్యకర్తలు, ప్రజలు గందరగోళానికి గురయ్యారు. వెంటనే స్పందించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పోలీసులు బర్రెలను బయటకు పంపించేశారు. అయితే ఎమ్మెల్యే నిర్ణయంతో తీవ్రంగా నష్టపోయానని ఓదెల తనను న్యాయం చేయాలంటూ కుటుంబ సమేతంగా నిరసనకు దిగారు. ఎమ్మెల్యే చెప్పాడని అధికారులు మా షెడ్డును కూల్చేశారని దంపతులు ఆరోపించారు. షెడ్డు లేకుండా బర్రెలు ఎక్కడ ఉండాలని వారు ప్రశ్నిస్తున్నారు. ₹1 కూడా తీసుకోకుండా ఓటు వేస్తే మాకు ఇచ్చే బహుమతి ఇదేనా అంటూ ఆ దంపతులు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. కూల్చేసిన షెడ్డు నిర్మించే వరకు బర్రెలను తీసుకెళ్లేది లేదంటూ వారు అక్కడే బైఠాయించారు. క్యాంప్ కార్యాలయంలో నేతలకు న్యాయం చేయాలంటూ ఓదెల కుటుంబం సమేతంగా నిరసనకు దిగారు. ఇక నాకున్న ఒక్కగానొక్క షెడ్డును కూల్చేశారు, నా బర్రెలను ఎక్కడ కట్టేసుకోవాలి, నాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి కదలనంటూ ఎమ్మెల్యే ఈ అంశంపై స్పందించాలంటూ డిమాండ్ చేశారు. వెంట తెచ్చుకున్న పురుగుల మందుతో ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేసి అధికారులు తప్పు ఉంటే చర్యలు తీసుకుంటామని స్థానిక సిఐ నరేష్ కుమార్ హామీ ఇచ్చారు. అయితే ఎమ్మెల్యే అధికారిక నివాసంలోకి పశువులను పంపిన ఓదెలను ఆయన భార్యను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ విషయంపై అధికారులు స్పందిస్తూ సింగరేణి ఏరియాకు చెందిన కురాకుల ఓదెలు లలిత దంపతులు కొన్నేళ్ల క్రితం గేదెల కోసం ఇంటి ముందు రేకుల షెడ్డు నిర్మించారని, ఇటీవల జాతీయ రహదారి నుంచి సింగరేణి ప్రవహారి వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యారని వారు తెలిపారు. దీంతో షెడ్డు వేసుకున్న భూమికి సంబంధించిన పత్రాలు చూపించాలని నెల క్రితమే ఓదెలకు నోటీసులు ఇచ్చామని ఇక మున్సిపల్ అధికారులు అంటున్నారు. అయినా ఓదెలు ఎటువంటి పత్రాలు చూపించకపోవడంతో పోలీసుల సమక్షంలో షెడ్డును కూల్చేశామంటూ మున్సిపల్ అధికారులు తెలిపారు. కాగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోకి గేదెలను పంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేపై స్థానికులు, ప్రతిపక్షాలు సెటర్లు వేస్తున్నట్టు వార్త కనిపిస్తుంది. సో ఇక్కడ క్లియర్గా మీకు తెలుస్తుంది కదా, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోకి బర్రెలు పోయినాయని చెప్పేసి. సో అక్కడ మున్సిపల్ అధికారులు మరి వాళ్ళకు నోటీసులు ఇచ్చినట్టు 1 month ముందే అక్కడ రోడ్డు వస్తుందని చెప్పి వాళ్ళు అయినప్పటికీ స్పందించకపోతే ఆ రోడ్డు నేపథ్యంలో ఆ షెడ్డును కూల్చేసారని చెప్తున్నారు. సరే, ఏదేమైనా కానీ వాళ్ళు పేద కుటుంబం, నిరుపేద కుటుంబం అని చెప్తున్నారు. కనీసం వాళ్ళను ఆ షెడ్డును వాళ్ళ రేకులో అక్కడ ఉన్నటువంటి సామాగ్రి తీసుకొని సమయం అని వాళ్ళు లేట ఆర్థిక సాయం అని చేయాల్సింది. ఎందుకంటే ఏళ్ల తరబడి అక్కడనే వాళ్ళు షెడ్ వేసుకొని ఉంటున్నారు. చాలా గ్రామాలలో మనం చూస్తుంటాం అంటే కొన్ని కాగితాలు ఉండవు కొన్ని ల్యాండ్స్కి. ఏళ్ల తరబడి తాత ముత్తాతల నుంచి వంశపరంగా వస్తున్నటువంటి ఇండ్లు ఉంటాయి. అంటే గ్రామ కంఠంలో ఉన్నటువంటి కొన్ని ఇండ్లు ఉంటాయి, కొంతమంది దాతలు ఇచ్చినటువంటి భూములు ఉంటాయి, కొన్నిసార్లు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి భూములు ఉంటాయి. వాటికి కొన్నిసార్లు డాక్యుమెంట్లు మిస్ అవ్వడం ఇటువంటి జరుగుతుంటాయి. సో అటువంటిప్పుడు డాక్యుమెంట్లు చూపించనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో మరి మా బర్ల షెడ్డును కూల్చినందుకు మా బర్ల షెడ్డును కట్టించేదాకా మేము క్యాంప్ ఆఫీస్లోనే ఉంటామని ఇక ఓదెలు వాళ్ళ సతీమణి లలిత బర్లను తీసుకొని క్యాంప్ ఆఫీస్లో పోయి మేపుతూ అక్కడనే బర్లను పెడితే అది కొంత రచ్చగా మారింది. సోషల్ మీడియాలో ఈ వీడియోలన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. సరిగ్గా బుద్ధి చెప్పిరు ఎమ్మెల్యే కానీ కొందరు, ఈ పని చేస్తే కానీ పాలకులకు బుద్ధి రాదని ఇంకొందరు. సో ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కామెంట్ పెడతారు. ₹1 తీసుకోకుండా ఓటేసి గెలిపిస్తే మాకు ఇచ్చిన బహుమతి మా బర్రెల షెడ్ను కూల్చేసి మమ్మల్ని రోడ్డు మీద వేస్తారని ఆ ఫ్యామిలీ మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని నిలదీస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే అనుచరుల చొరవతోటే మా బర్రెల షెడ్డు
కూలిపోయిందని చెప్తా ఉన్నారు. సో ఇక ఎటకేలకు పోలీసులు రంగంలోకి దిగడంతో కొంత సమస్య సద్దుమన్నట్టుగా తెలుస్తోంది. ఇక చూడండి, 1000 కోట్ల స్కామ్ దీనికి సంబంధించిన అన్ని పేపర్లు వచ్చింది.